ఈజీగా జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేస్తున్నారు విశాఖపట్నానికి చెందిన 90 ఏళ్ల కాన్రేగుల రాజామణి గారు. అవును, ఈరోజు ఆమె 90 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. మా కోడలు వండి పెడుతుంది, నేను భోజనం చేస్తాను. చూస్తాను, మొబైల్లో అన్నీ చూస్తాను, యూట్యూబ్ చూస్తాను. ఆ కొళాయి దగ్గర అందరూ నీళ్ళు పట్టుకుంటూ, చూసావా ఆడపిల్లని ఎలా మగ పిల్లాడు చేయి పట్టుకుని పైకి ఎక్కిస్తున్నాడో. నిజానికి మధ్యకాలంలో చూస్తున్నాం అందరం ఉరుకుల పరుగుల జీవితం, ఒత్తిడి, చాలా రకాల రెస్పాన్సిబిలిటీస్, ఛాలెంజెస్, ఇవన్నీ వీటిలో ఈ పరుగులో కూడా మనం మన హెల్త్ని కూడా వదిలేస్తున్నాం. కానీ ఆమె సింగిల్ లైన్ చెప్తున్నారు, ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే మన ఏజ్ని మనం యంగ్ ఏజ్గా ఫీల్ అవ్వచ్చు అని. ఈ వయసులో కూడా ఆమె తన పనులు ఏవి ఆపుకోకుండా తనకు తానే చేసుకోగలుగుతున్నారు, ఎవరిపైన డిపెండ్ కాకుండా. మంచి ఆర్టిస్ట్, బాగా చదువుకున్నారు, యాక్టివ్గా చక్కగా సెల్ ఫోన్ చూస్తారు, ఆపరేట్ చేస్తారు అండ్ అందరినీ చాలా బాగా విష్ చేస్తారు. రాజామణి గారిని పలకరించి మాట్లాడిద్దాం రండి. నమస్తే అమ్మా. నమస్తే, పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. క్షేమంగా ఉండాలి, లాభంగా ఉండాలి, మీరందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి నాకు ఒకరు చెప్పారు, 90 ఇయర్స్లో కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు, ఆమె పనులు ఆమె చేసుకుంటారు, చాలా హెల్త్ పైన కూడా కేర్ చూసుకుంటారు అని. సో వినగానే చాలా హ్యాపీ అనిపించింది. నేరుగా మిమ్మల్ని కలవటం ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తోంది. అసలు ఏమేం చేయగలుగుతున్నారు ఇప్పుడు? నేను తెల్లవారుజామున 5:30కి లేస్తాను, వంటింటి పనులు కొన్ని చూసుకుంటాను, పాలు కాచుకుని నా కాఫీని కలుపు తాగుతాను, పాలు తోడేస్తాను, వచ్చి కూర్చుని కూరలు తరుగుతాను, తర్వాత స్నానానికి పెడతాను, దేవుడు దండం పెట్టుకుని చేయగలిస్తే పూజ చేస్తాను, లేకపోతే లేదు. దండం పెట్టుకుని సూర్య నమస్కారాలు చేసుకుంటాను. తర్వాత వచ్చి టిఫిన్ తినేసేసి ఒత్తులు చేసుకుంటాను, తర్వాత పేపర్ చదువుతాను, తర్వాత కాసేపు పడుకుంటాను, ఎందుకంటే 5:30కే లేవడం వలన. అది నేను దైనందిన కార్యక్రమం. అది మా కోడలు వండి పెడుతుంది, నేను భోజనం చేస్తాను. అది గ్రేట్ మా. 1936లో ఎక్కడ చదువుకున్నారు? నేను వైజాగ్లోనే శివరామయ్య స్కూల్ అని నా చిన్నప్పుడు ఉండేది, అదే సిటీ హై స్కూల్ అయ్యింది, అక్కడ చదివాను. క్వీన్ మేరీ హై స్కూల్లో చదివాను, కస్తూరిబా స్కూల్ డాబా గార్డెన్స్లో చదివాను. 4 స్కూళ్ళలో చదివాను, 1వ క్లాస్ నుంచి. నాకు 6వ క్లాసులో ఉండగా తెలుగు హ్యాండ్ రైటింగ్కి టౌన్ హాల్లో కలెక్టర్ పిలిచి పరమాణు శక్తి అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ బుక్ ప్రజెంట్ చేశాడు నాకు. తర్వాత ఒంగోలులో ఉండగా కచ్చి వరకు కుడితే దానికి కలెక్టర్ నన్ను అక్కడ పిలిచి బహుమతి ఇచ్చారు. ఎంతవరకు చదువుకున్నారు? SLC దాకా చదువుకున్నాను. అంటే పరీక్షకు వెళ్ళలేదు, ఒంట్లో బాగోలేక. ఇంకా అక్కడి నుంచి చదువు కొంచెం బద్దకించాను. అది పెళ్ళి అయిపోయింది. మా అత్తగారు కూడా చదువుకోమని బయటికి గొడవ చేశారు, కానీ ఇంకా నేను బాధ్యతలు ఎక్కువై చదువుకోవడం లేకపోయాను, వదిలేశాను. నాకు 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఒక పెద్ద అబ్బాయి, అందరూ 4 గ్రాడ్యుయేట్సే. పెద్ద అబ్బాయి బీకామ్ పాస్ అయ్యి కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్గా చేశాడు. కొంత చేస్తుండగానే అతను కట్టించేశాడు మనిషి. తర్వాత అతనికి 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయికి 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఆ పిల్ల బీకామ్ చదువుకుంది. 2వ అమ్మాయి BSc చదువుకుంది. 4వ అబ్బాయి MSc వైజాగ్లోనే చదువుకున్నాడు. PhD చేశాడు, MPhil చేశాడు, PhD చేశాడు. చాలా రోజులు గీతం కాలేజీలో 8 ఏళ్ళు లెక్చరర్గా పనిచేశాడు. తర్వాత అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు అబ్బాయి.
సో అప్పటికి ఈ జనరేషన్కి చాలా మార్పులు వచ్చేసాయి. మీరు అది చూసారు, ఇది చూస్తున్నారు. ఏమనిపిస్తుంది అసలు ఈ మార్పులు కూడా మీరు అలవర్చుకొని ముందుకెళ్తున్నారు? అంటే మేము అనుకుంటాము అబ్బా పాత వాళ్ళు ఎవరైనా చెప్తే అబ్బా ఇప్పుడు చెప్పినవే చెప్తారు, ఆ పాతవి చెప్తారు, ఇప్పుడు ట్రెండ్ మారిందని. కానీ ట్రెండ్ని మీరు ఫాలో అవుతున్నారు, అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను చెప్పినా కూడా మరి వినకపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, విని ఆచరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ విని ఆచరించే వాళ్ళని మేము చూసి సంతోషిస్తాం. ఆహా ఇంత బాగా మనం చెప్పింది వాళ్ళు విని ఆచరిస్తున్నారని. వినకపోతే అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం కదా. అప్డేట్ అవుతూ మొబైల్ చూస్తాను, మొబైల్లో అన్నీ చూస్తాను, యూట్యూబ్ చూస్తాను, సుడోకోలు ఆడతాను, యారో గేమ్స్ ఆడతాను, పేకాట చూస్తాను. కానీ నేను అదేమి ఇంకా అందులో ఇంటర్ఫియర్ అవ్వలేదు. విడిగా పేకాట ఆడతాం మా ఇంట్లో మేము సరదాగా. తర్వాత చెస్ ఆడేదాన్ని పూర్వం. తర్వాత చెస్, క్యారమ్ బోర్డు ఆడేదాన్ని. అలా ఏదో చిన్న చిన్నవన్నీ ఆటలన్నీ కొంచెం ఇంట్రెస్ట్. చదువు చేసి ఆడుకున్నాను కూడా. చిన్నప్పుడు 10 ఏళ్ల పిల్లప్పుడు రోజు బీచ్కి వెళ్ళిపోవడం, కెరటాలతో వెనక్కి వెళ్తుండడం, మళ్ళీ ముందుకు వస్తుండడం. అలా వస్తుంటే మా వాళ్ళందరూ దెబ్బలాడేవారు. నిన్నెవరూ చూడలేదు, అప్పుడు మా అమ్మగారు పోయారు. తల్లి లేదు కదా, నిన్నెవరూ చూడటం లేదు, నువ్వు బీచ్లోకి వెళ్తున్నావు, ఎప్పుడో అప్పుడు కెరటం నిన్ను లాగేస్తుంది, అందరూ మమ్మల్ని తిడతారని అనేవారు. కానీ అదో సరదా వయసులో ఆ కెరటాలతో పాటు ఆడుకోవడం, ఆ బీచ్ ఒడ్డును తిరగడం. అప్పటికింత వెలుగు లైట్లు లేవు, చిన్న చిన్న స్మాల్ బల్బులే ఉండేవి. ఇప్పుడు నియాన్ లైట్లు లాగా ఇప్పుడు అవేమి అప్పుడు లేవు. అలాగే ఉండదని ఏరాడకొండ షిప్ యార్డ్ దగ్గర, క్వార్టర్స్ దగ్గర ఏరాడకొండ నిలుగున ఎక్కేసాను. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే చిన్న చిన్న ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఓ నాయన చాలా దూరం వెళ్ళిపోయాను అని అప్పుడు గబగబా దిగుదామని ప్రయత్నం చేశాను. గౌను గదా వేసుకున్నది, గౌన్లో దిగుతూ ఉంటే రాళ్ళు చుట్టుకుపోయి అది దిగలేక కొంచెం ఒక రాయి మీ కాలు ఆంచి ఈ గౌను ఇలా దులుపుకుంటూ ఉంటే పెద్ద గాలి వచ్చి నన్ను తోసేసింది. చివరిదాకా వచ్చి పడిపోయాను. ఈ కంటికి ఇక్కడ దెబ్బ తగిలింది. 15 రోజులు తగ్గలేదు, కుట్లు వేశారు. ఇవ్వతంటే అలాగా ఏది దాని మీద అన్నిటికీ కూడా ఓ చిలిపి చేష్టలు అల్లరే. కానీ ఓ పెద్దవాళ్ళు చెప్పడితే వినడం అలాంటివి ఏమీ లేవు. అప్పుడు వయసు చిన్నది కనుక, 10 ఏళ్ల పిల్లని కనుక. ఆ రోజులు ఎప్పటికీ ఇప్పటికీ కూడా నాకు అన్నీ కొంచెం జ్ఞాపక శక్తి కూడా ఉంది. ఏది ఎప్పటి వాళ్ళ పేర్లు చెప్పగలను, ఊళ్ళు చెప్పగలను, అన్నీ కూడా జ్ఞాపక శక్తి బాగానే ఉంది. ఇప్పుడు నాకు వయసు ఇంత అయినా కూడా నాకు పళ్ళు లేకపోయినా స్వచ్ఛంగా మాట్లాడగలను, గట్టిగా మాట్లాడగలను. చాలా బాగా మాట్లాడుతున్నాను. తర్వాత చెవులు చక్కగా వినిపిస్తాయి, కళ్ళు బాగా కనిపిస్తాయి. ఎటొచ్చి ఈ విశాఖపట్నం నేను నడవని ప్రదేశం అంటూ లేదు. 1 టౌన్ నుంచి ఆ రోజుల్లో ఎల్లమ్మ తోట అనేవారు, జగదాంబ దాకానే ఉండేది, అంతకు పైన ఊరు లేదు. అక్కడ దాకా మేము తిరగడమే, అందరూ నడిచి వెళ్ళడమే. కానీ అన్నాడు అప్పటికి ఇంకా లాగుడు రిక్షాలే, మామూలు మోటార్ ఏంటంటారు ఆటోలు కానీ ఇవన్నీ లేవు అప్పుడు. అలాగే మేము నడకే కేజీహెచ్కి వెళ్ళాలన్నా మా చుట్టాలు ఒకళ్ళు అక్కడ ఆసుపత్రిలో ఉంటే కూడా రోజు వెళ్ళి వాళ్ళని చూసి 1 టౌన్కి నడిచి వెళ్ళాం. అదంతా మొత్తం ఈ ఊళ్ళో నేను నడవని ప్రదేశం అంటూ లేదు, అన్నీ నడకే. అందుచేత మరి ఏమో వయసు మోకాళ్ళు అరిగిపోయాయి అన్నారు. ఇప్పుడు నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. చేతులకి నాకు గట్టి పవరే ఉంది, నేను హాయిగా అన్ని పనులు చేయగలను, కూరలు తరగలను, అన్నీ చేస్తాను. కానీ ఎటొచ్చి కాళ్ళే నాకు పని చేయక నడవలేకుండా ఉన్నాను అంతే. అంతకన్నా ఇంకా పెద్దగా ఏమీ లేదు. నేను డోర్ ఓపెన్ చేయగానే వినాయకుడిది ఒక ఫ్రేమ్ కనిపించింది, చాలా బాగుందండి, వండర్ఫుల్గా. అంటే అదిగో అక్కడ ఆమె చేసింది అన్నారు. ఆర్ట్ మీద కూడా అంత మంచి. నాకు చాలా సరదా అండి. ఏదైనా సరే ఆఖరికి చిరిగిపోయిన వస్త్రం కుట్టాలన్నా నేనే కుట్టాలి, ఇంకెవరు కుడితే నాకు నచ్చదు. అది నా యొక్క ఇది. ప్రతి ఎంబ్రాయిడరీ చేస్తాను, క్రోషియా అల్లుతాను, ఊళ్ళతో మామూలుగా అన్నీ అల్లుతాను,
అన్నిట్లోనూ ప్రతి దాంట్లోనూ ఉన్నాను. ఈ దీంట్లో ఉన్నాను, దాంట్లో ఉన్నాను, లేదు అనలేదు. నాకు అన్నిట్లోనూ ఉన్నాను. యాక్టివ్గా ఉండేవారు. ఇప్పటికీ కూడా అదే యాక్టివ్నెస్ని కొనసాగిస్తున్నారు. సో నన్ను ఎవరైనా తక్కువ చేస్తే నేను ఇష్టపడను. నువ్వెందుకు నా చెయ్యికు పెద్దలని అయిపోయావు కూర్చో అంటారు. అలా కాదు, నేను చెయ్యాలి, నేను చేస్తాను. ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తానని చెప్తాను. ఏంటి అసలు మీ కాన్ఫిడెన్స్ అది? ఇప్పుడు చూసారా, అన్నారు ఒక మాట, నన్ను ఎవరైనా తక్కువ చేస్తే నేను అస్సలు సహించను అని. అది ఎందుకు అంత గట్టిగా తీసుకుంటున్నా? అదే ఏదైనా నేను ఇష్టపడి నువ్వు ఇలా చేసావంటే నేను అలా ఎందుకు చేశానో దానికి కారణం చెప్తాను. అంతేకాని మీరు అలా చేశారు నన్ను ఇప్పుడు ఏం చేస్తే నాకు ఇష్టపడదు, నేను ఒప్పుకోను కూడా అని చెప్తాను. ఎవరి మాట నేను అంత ఇదిగా చెప్పాను. నాదే ఉండాలి పట్టుదల, అంతే. నేను తప్పు చేయను అని అనుకుంటున్నాను, కానీ మరి చేస్తానేమో నేను చెప్పలేను. అది నాకు మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారంట కదా? సేమ్ వచ్చారు. ఆవిడ 90 ఏళ్ళు, ఆవిడేమో డిగ్రీ చదివి టింపనీ స్కూల్లో టీచర్గా చేసింది ఆవిడ. మా దొడ్డమ్మ గారి అమ్మాయిను. ఆవిడ నా వయసే, ఆవిడ నాలాగే ఉంటారు. పేరు సుభద్రాదేవి అని. ఆవిడ టింపనీలో టీచర్గా చేశారు. ఆవిడ నేను ఒకే వయసు వాళ్ళం, చుట్టాలం, ఒక దగ్గర ఆడుకునేవాళ్ళం, ఇద్దరం ఒకే స్నేహంగా ఉండేవాళ్ళం ఇద్దరం. ఇప్పటికీ అదే స్నేహంతో వాళ్ళ ఇంటికి మేము వస్తాం, మా ఇంటికి వాళ్ళు వెళ్తారు. చుట్టరికం కొంచెం దూరమైనా ఎంతో స్నేహంగా ఉంటాం ఇద్దరం. అది కానీ మీ నుంచి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్కి వాల్యూ కానీ, లేకపోతే ఒక బంధుత్వాలకి ఇచ్చే విలువ కానీ, ఒక కమిట్మెంట్ కానీ, మనం చేసుకోగలిగే ఓపిక శక్తి మనకు ఉన్నప్పుడు మనమే చేసుకోవాలనే పట్టుదల కానీ, ఇవన్నీ మీలో చాలా గట్టిగా ఉన్నాయి. ఉన్నాయండి. ఎందుకంటే మా కోడలు నువ్వు చేయలేవత్తా వదిలే ఉంటుంది. అలా కాదు, నేను చేస్తాను. నేను ఇంతగా చేయలేకపోతే ఇప్పుడు మీకు అప్పచెప్తాను అంటాను. నేను సాధారణంగా చాలా పని నేనే చేస్తానని అంటాను. మరి మీకు బాగా ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే మెమొరీస్ ఏంటి? బాగా మీ బెస్ట్ ఫ్రెండ్ కానీ, ఎక్కువగా చూసిన సినిమాలు కానీ, ఏ థియేటర్కి వెళ్ళేవాళ్ళు? అన్ని సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం అండి. మార్నింగ్ షోలకు వెళ్ళేవాళ్ళం. మాకు నాండిటైల్ ఎస్ఎల్సీలోను 5th ఫారంలో నాండిటైల్ అన్నీ ఉండేవి. శాంసంగ్ అండ్ డెలైలా ఒకటి, షేక్స్పియర్ది ఇంకోటి, హౌస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఒకటి, డేవిడ్ కాపర్ఫీల్డ్ ఒకటి. తర్వాతను అలా కొన్ని చాలా మటుకు మాకు నావల్స్ క్లాసుల పుస్తకాల కింద ఉండేవి కనుక ఆ సినిమాలు మాకు తెప్పించి స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్ళేవారు. సరస్వతి టాకీస్కి ఎక్కువ వచ్చేవి ఇంగ్లీష్ పిక్చర్స్, అక్కడికి వెళ్ళేవాడు. లీలామహల్ అప్పుడు లేదు, సరస్వతి టాకీసే ఉండేది, దానికే వచ్చేవి ఇంగ్లీష్ పిక్చర్స్, అక్కడికే వెళ్ళేవాళ్ళం మేము. అంటే మనకి నాండిటైల్ ఉంది కనుక అది కూడా చూస్తే మంచిదని. హౌస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఒకటి 3D పిక్చర్ చూశాను నా చిన్నప్పుడే. 5th ఫారం చదువుతున్నప్పుడే కళ్ళద్దాలు పెట్టుకుని వెళ్ళాలి, లేకపోతే అవి దాని మీద మన మీకు వచ్చేసినట్టు ఉంటుంది. ఆ సినిమా కూడా చూశాను 5th ఫారం చదువుతూ ఉండగా. ఈ మీ 90 years ఈ జర్నీలో, మీ ప్రయాణంలో బాగా మీకు ఎప్పటికీ ఎక్కువగా గుర్తొచ్చే ఇన్సిడెంట్ ఏంటి? మేమంతా మా పిల్లలతోటి మేము కలిసి అల్లరి చేసిందే నాకు బాగా జ్ఞాపకం. వాళ్ళకి లేకపోయినా ఆ పిల్లలు మా చుట్టాల పిల్లలే, వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయి నేను రోడ్డు మీద పరుగులు పెట్టేసుకుంటూ, ఇంకో చోట కొండలు ఎక్కంటూ, ఇంకో గుట్టలు ఎక్కంటూ, వాళ్ళని కూడా నాతో పాటు పట్టుకెళ్ళిపోయినా. మా వాళ్ళు దెబ్బలాడేవారు. నువ్వు ఎందుకు వాళ్ళతో వెళ్ళిపోతుంటావు, వెళ్ళకని చెప్పి అవతల వాళ్ళని దెబ్బలాడేవారు. నాకు అలా కాకుండా నా స్నేహితులందరినీ కూడా తీసుకుని, అలాగే కొండ మించి పడిపోయినప్పుడు కూడా 3 పిల్లలు 4 పిల్లలు నాతో పడ్డారు. మా మేనత్త కూతురు, ఇవాళ వచ్చిన 90 ఏళ్ళు నా ఫ్రెండ్, ఆడ చెల్లెలు, నేను, 4 పడ్డాం కొండ నుంచి. అది ఇవన్నీ బాగా గుర్తుంటాయి. అన్నీ నాకు గుర్తు. మేము ఇప్పుడు గుర్తు పెట్టుకోవడానికి ఏమి ఉండట్లే. స్కూల్ ఇప్పుడంటే ఇప్పుడు ఇంకా ఈ జనరేషన్ అయితే స్కూల్కి వెళ్తున్నారా, ట్యూషన్స్కి వెళ్తున్నారా, లేకపోతే ఏదో యాక్టివిటీస్కి వెళ్ళారా, ఇంట్లో ఉండిపోయారా, ఇదే మాకు తెలుసును. ఇంకా ఈ ఆటలు కానీ పాటలు కానీ ఇప్పుడు తెలియదు. మేమైతే అన్ని రకాల ఆటలు ఆడేవాళ్ళం. చింతపిక్కలు ఆడేవాళ్ళం, గోళీలు దాంతో ఆడుకునేవాళ్ళం, తర్వాత బామన గుంటాలు ఆడేవాళ్ళం. ఇంకా ప్రతిదీ కూడా ఆటలన్నీ, తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళం, స్కిప్పింగ్ ఆడేవాళ్ళం. స్కిప్పింగ్ రోప్ ఆ చివర ఒకటి చివర ఒకటి పట్టుకుని తిప్పితే మధ్యలో 10 మంది పిల్లలను గెంటేవాళ్ళం, మళ్ళీ వెళ్ళిపోతుండేవాళ్ళం, మళ్ళీ వచ్చి జాయిన్ అవుతుండేవాళ్ళం. అలాగా ఇవన్నీ ఆటలన్నీ కూడా మొదటి నుంచి మాకు అలవాటే బాగా. ఆ సరదా కూడా
ఇప్పుడు పిల్లల గురించి అడిగాను, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్. ఇప్పుడు ఇంటి కోడళ్ళు అత్తలు జనరేషన్ చాలా మారిపోయింది. అప్పట్లో ఎలా ఉండేది అత్త కోడల బాండింగ్, ఇప్పుడు ఎలా ఉంటుంది? అత్త కోడలు తల్లి కూతురులాగే ఉండేవాడు అప్పుడు. ఇప్పుడు ఏమిటంటే కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఇది జాసలో వాడు ఉండి, నువ్వు కొంత చెప్పక్కర్లేదు, ఇన్నాళ్ళు చెప్పావు చేసావు కృష్ణారామ అనుకుంటూ నువ్వు కూర్చో, మేము చేసుకోగలం అంటున్నారు. ఇప్పటి కోడళ్ళకి అప్పటి కోడళ్ళకి తేడా అది. అప్పటి కోడళ్ళు తల్లి అనుకుంటే ఆవిడ ఏం చెప్తే అది చేయడమే, చేయకపోతే దెబ్బలాడుతుందేమో అని భయం తప్పించి వాళ్ళు ఏం దెబ్బలాడేవారు కాదు. మనకు అలా అనిపించేది. అది అంటే ఒక డిసిప్లిన్ గౌరవం ఉండదు. గౌరవం ఇప్పుడు వీళ్ళకి గౌరవం ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమిటంటారు, నువ్వెందుకు కష్టపడతావు, నువ్వుకేమీ చెయ్యకు, నీకేమీ అవసరం లేదు, నువ్వేం సలహా చెప్పద్దు, ఓ దగ్గర కృష్ణారామ అని కూర్చో, మేము చేసుకుంటాం అంటారు. కానీ మేము అలా ఊరుకోలేము. పిల్లలు అల్లరి చేస్తున్నా ఏదో ఒకటి అంటాం, పెద్దవాడు ఇంకోటి చేస్తున్నా ఏదో ఒకటి అంటాం, లేదా కూర అలా చేయలేదు, చేసావు బాగులేదు అంటాం. ఏదో ఇప్పుడు ఇవన్నీ చెప్తాం. అప్పుడప్పుడు ఇప్పుడు టీవీలు చూస్తారా మీరు? అయ్యో, వార్తలు చూస్తాను, సీరియల్స్ చూస్తాను, జబర్దస్తులు చూస్తాను, అన్నీ అందులో ఇంకా వరుస. అయితే చిన్న క్వశ్చన్, ఇప్పుడు చూస్తున్నారు కదా భార్యాభర్తలు పిక్నిక్లకి తీసుకెళ్లి డ్రమ్ముల్లో ముంచేయడం, కానీ ఒకప్పుడు భార్యాభర్తలు అంటే ఆ బాండింగ్ కానీ ఆ రెస్పెక్ట్, ఇద్దరు కలిసి కుటుంబాన్ని నడిపించుకోవటం, పిల్లలకి కూడా వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా ఉండటం, ఇప్పుడు చాలా వరకు మార్పులు వచ్చేసాయి. అప్పట్లో ఎలా ఉండేది? అప్పుడు భార్య అంటే భర్తకి గౌరవమే, భర్త అంటే భార్యకి గౌరవమే. వాళ్ళ మాట ఇప్పుడు జవదాటేవారు కదా, అయ్యో మనకి అతను భర్త, అతను చెప్పినట్టు మనం వినాలి, అత్తగారు చెప్పినట్టు మనం వినాలి అని చెప్పి ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు అవన్నీ కొంచెం తగ్గిపోయాయి. ఎవరి స్వతంత్రం వాళ్ళకు వచ్చింది. చదువులు ఒకటి బాగా అయిపోయాయి, ఇప్పుడు ఎక్కువ వచ్చాయి. సంపాదన ఎక్కువైపోయింది, లక్షలు జీతాలు ఇప్పుడు తక్కువ లేవు. ఆ లక్షల మూలాన తక్కువ లక్షల జీతగాడిని పిల్లాన్ని పెళ్లి చేసుకోమనేస్తున్నారు. అంచేత ఇలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. నీకు ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, మేడలు ఉండాలి, ఇంకోటి ఉండాలి, ఇవి ఉంటేనే నిన్ను చేసుకుంటాను, నాకన్నా ఇంకో ₹1,00,000 జీతం నీకు ఎక్కువ ఉండాలని అంటారు. కానీ తక్కువైతే ఎవరు చేసుకోవట్లేదు. చేసుకున్న కొన్నాళ్ళు సఖ్యతగా ఉన్నట్టు ఉండి తర్వాత విడిపోతున్నారు. ఇప్పుడు విడిపోవడమే ఎక్కువైపోయింది. మీరు అన్నట్టు కొన్ని వినాలి అనిపిస్తుంది. మళ్ళీ మా జనరేషన్కి కూడా కొంత విషయాలు చెప్పాలి అన్నట్టు. మీరు అన్నట్టే ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ ఉండేది ఫ్యామిలీలో. ఏదైనా కష్టమైన సుఖమైన అందరూ మాట్లాడుకోవాలి, మనం ఒంటరి వాళ్ళం కాదు, మనకు ఒక సపోర్ట్ దొరుకుతుంది కుటుంబం నుంచి, అట్లాంటివి ఉండేది కదమ్మా. అవును, ఉమ్మడి కుటుంబమే. నేను మా కాపురానికి వెళ్ళిన తర్వాత మా అత్తగారు పోయారు. మరిది, మా ఆయన, 2 ఆడపడుచులు, మా మామగారు, నేను, 9 పిల్లలు ఉండేవాళ్ళం. ఇంత కుటుంబాన్ని నేనే చూసేదాన్ని. మరి ఇప్పుడు అవన్నీ లేవు కదండి. అంతమంది ఎవరు మేము చెయ్యలేము, మేము ఉద్యోగాలు చేస్తున్నాం, మేము చేయలేము. ఇంత సంసారం అయితే మాకు కాదు, ఎవరి మటుకు వాళ్ళు విడిగా వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయేవాడే చాలామంది ఉన్నారు. అంతేకాని కలిసి ఉండేవాడు చాలా తక్కువ. ఈ మధ్య బయటకు వెళ్ళారా అప్పుడప్పుడు? అంటే ఒక 5-6 సంవత్సరాల వెనక వెళ్ళుంటారా? అంటే 2 వైజాగ్లో మార్పులు ఎలా ఉన్నాయి? వైజాగ్లో చాలా మార్పులు వచ్చేసాయి. అవి మనం చెప్పే పరిస్థితుల్లో లేవు అసలు. అది మార్పులు అది అంతకన్నా ఇంకెక్కువ తిరగలేకపోతున్నాను ఇప్పుడు. కానీ ఒకప్పుడు నేను నడిచిన ఊరేనా ఇప్పుడు అనిపిస్తుంది. తిరిగిన చోటైనా కొన్ని అసలు ఆన్మాలు కట్టినాము, ఎటు వెళ్తున్నాము, ఎటు వస్తున్నాము, అప్పటి రోజులు, అప్పటి పద్ధతులు, అప్పటి ప్రదేశాలు కూడా లేవు. ప్రదేశాలు కూడా మారిపోయాయి ఇప్పుడు. అది సో కాలంతో పాటు మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి, నార్మల్గా కూడా కాదు. అమ్మ, నాకు ఒకటి అడగాలని ఉంది. అప్పట్లో చదువులు, స్కూల్కి వెళ్ళడాలు, కాలేజ్ వరకు ఆడపిల్ల చదివింది అంటే వాళ్ళు బాగా ఆర్థికంగా బలమైన వాళ్ళు, కొంచెం ఎడ్యుకేటెడ్ అయిన ఉండేవాళ్ళు. అప్పట్లో ఎంత టఫ్గా ఉండేది ఒక ఆడపిల్ల ఉద్యోగం చేయాలి అంటే? చాలా కష్టంగా ఉండేదండి. వెళ్ళడం అంటే చాలా భయపడేవారు ఆ రోజుల్లో కూడా. అంటే ఇప్పుడు ఒక రకం భయం, అప్పుడు ఇంకో రకం భయం. ఒంటరిగా
అలాగే ఆడదొక్కటి రాత్రిపూట వెళ్ళకూడదు అనేటువంటి ఒకటే పగలు వెళ్తే ఏం పర్వాలేకపోయేది, రాత్రే కొంచెం భయం. ఇప్పుడు పగలు లేదు రాత్రి లేదు, అన్ని విధాలా ఒక్కలాగే ఉన్నాయి ఇప్పుడు మాకు 30-40లో వెళ్ళి అలా టెస్టులు చేసుకుంటే రకరకాల అవన్నీ బయటపడుతున్నాయి. మీరు ఇది ఎక్కువైంది, అది తక్కువైంది, ఇది ఎక్కువ తినండి, ఇది తక్కువ తినండి, ఇది మానేయండి అని. కానీ భగవంతుని దయ వల్ల 90 ఇయర్స్ వరకు మీరు ఇట్లా మీ పనులు మీరు చేసుకునేలాగా వెళ్ళారు. అది చాలా అదృష్టం ఉండాలి. కానీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏమి ఎక్కువగా తినేవారు అప్పట్లో గట్టిగా? నా చిన్నతనంలో నేను చదువుకుంటేప్పుడు 4వ క్లాసు 3వ క్లాసు 5వ క్లాసు అవుతున్నప్పుడు బయట తినేవాళ్ళం. డబ్బులు మా పెద్దవాళ్ళు ఏదో అప్పటికి ఇంకా దమ్మిడి కానీ అలా అర్ధనా ఉండేది, అంతకన్నా డబ్బులు లేవు. వాటి ఇస్తే జీళ్ళు, కొబ్బరి ఉండలు, తాటి తాండ్ర, వేరుశనగ ఉండలు అవన్నీ తినేవాడు. అవన్నీ దేంతో చేసేవారు? బెల్లంతో చేసేవారు. తర్వాత నేను ఇంట్లోనే బెల్లం కూడా మా అమ్మని అడిగి పుచ్చుకుని బెల్లం తినేసేదాన్ని. బాగా నూనె వేసుకోవడం నాకు అలవాటు, ఎక్కువ నూనె వేసుకుంటాను. ఆవకాయ అన్నం రోజు 3 పూట్ల ఆవకాయలు లేనిదే అన్నం తినేవాళ్ళం కాదు. మా బలం అదేనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవకాయ, నూనె, బెల్లము ఇదే ఇప్పుడు నాకు బలం అని నేను అనుకుంటున్నాను. మీరు పుట్టడం పెరగడం అంతా విశాఖలోనే 90 ఏళ్ళుగా? పుట్టడం మటుకు మా తాతగారి ఊరు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చిరతపూడిలో పుట్టాను. మా నాన్నగారు ఈ ఊరు హార్బర్లో ఉద్యోగం కనుక ఈ ఊరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము. ఆ వయసు 4 ఏళ్ళు 5 ఏళ్ళు. చిన్నప్పుడు వచ్చేసారు. కనకమహాలక్ష్మి గుడి దగ్గర ఉప్పల్ జగన్నాథం గారిని ప్లేటర్ గారి ఇంట్లో మేము ఉండేవాళ్ళం. అంచేత మాకు మొదటి నుంచి కూడా విశాఖపట్నం అలవాటే. అంటే అప్పటికి మీకు కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి తెలుసు. గుడిలో అప్పటికి ఇవన్నీ లేవు, ఇవన్నీ పందిళ్ళు కటకటాలు ఏమీ లేవు. మేమందరం కూడా పిల్లలు గుడి చుట్టూ పరిగెత్తి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. పాలు పట్టుకెళ్ళే వాళ్ళు పాలు ఆ గంప కింద దింపుకొని కాసిన పాలు అమ్మవారి మీద పోసి వెళ్ళిపోయేవారు. అలా ఎవరి మటుకు వాళ్ళు పూజలు చేసుకునేవాళ్ళు, పిల్లలు ఆడుకునేవాడు. అంతేకాని ఆ రిస్ట్రిక్షన్ ఇప్పుడు చూడకూడదు, ఇప్పుడు ఇంత డబ్బు కట్టండి దర్శనం ఇస్తామని అప్పుడు ఏమీ లేదు. చాలా బాగుండేది. లక్ష్మీవారాలు మటుకు మార్గశిర లక్ష్మీవారాలు 4 వారాలు కూడా పెద్ద పెద్ద సంబరాలు చేసేవారు. అక్కడ హరికథలు చెప్పేవారు. తర్వాతను పగటి వేషాలు వేసుకుని అందరూ అలా స్టేజ్ మీద నిలబడ్డమే, రెప్పలు కూడా ముయ్యకుండా. ఇంతంత పెద్ద పెద్ద చామంతి పూల గోళాలు పెట్టేవారు ఆ స్టేజీ మీద. ఆ పువ్వులు చూసేటప్పటికే మనకు చాలా ఆనందం వేసేవి, అంత చక్కగా ఉండేవి. ఈ మనుషులు కూడా వేషాలు వేసుకుని అలా ఉండేవారు. ఆ యుద్ధపు రోజుల్లో కూడా మా నాన్నగారేమో మా చుట్టాల ఇంట్లోనే కొంతమంది ఉద్యోగస్తులే ఉండేవారు. మా వాళ్ళందరూ, మా మేనత్త మరిది, మేనత్త మొగుడు, మేనత్త కూతురు, తర్వాత వాళ్ళ చిన్న మామగారు పిల్లలు అందరూ, అందులో డాక్టర్ చదువుతూ ఉండేవారు. డాక్టర్ సుందరిబాయి మొక్కవడ, డాక్టర్ సుబ్బాయి మొక్కవడను. వాళ్ళు అందరూ ఇక్కడ ఉండిపోయేవారు. మిగతా కొంతమంది మరి పోతామేమో అని భయం కొద్ది పిల్లల్ని పంపించేసి మగవాడే ఉద్యోగరీత్యా ఉండేవారు ఇక్కడ. అప్పుడు ఈ సైరన్ ఊదినప్పుడు ఏఆర్పి వాళ్ళని అరుగు మీద సరుగుడు బాధలతోటి ఇలా ఇంటూగా కట్టేవారు. అంటే ఇప్పుడు పైన ఏదైనా పడినా కూడా దీనివల్ల కుంగిపోయి కింద ఉన్న వాళ్ళకి దెబ్బ తగలకుండా ఉండడం కోసం ప్రతి వాళ్ళ అప్పుడు అరుగులు ఉండేవి అందరి ఇంటికి. ఆ అరుగుల మీద ఏఆర్పి వాళ్ళు కట్టేవారు. ఎవరైనా డేంజర్ సైడ్ ఊరగానే గబుక్కున్న 10 మంది దాంట్లో దూరిపోయేవారు. తర్వాత హార్బర్కి వెళ్ళే తోవలో సొరంగం ఉండేది, తవ్వేసి అందులోకి 2-3 దూరిపోయేవారు ఈ డేంజర్ సైడ్ ఊదేగానే. తర్వాత డేంజర్ సైన్ లైన్ క్లియర్ అనేవారు. డేంజర్ సైన్ అయిపోయాక అందరూ బయటకు వచ్చేవారు ఎవరి మటుకు వాళ్ళు. తర్వాత రాత్రి అయ్యేసరికి కరెంటు కనిపించకూడదు, దీపాలు ఎవరికి. అన్నిటికీ కూడా నల్లటి గుడ్డలు కట్టేసేసుకుని కళ్ళైతే కిటికీ తలుపులు వేసుకుని. అప్పుడు ఈ అద్దాలు ఉండేవి కాదు, మామూలు కర్ర తలుపులే కనుక బయటకు వెలుగు పడేది కాదు, ఎక్కడా వెలుగు కనిపించకూడదు అనేవారు. అలాగా మా చిన్నతనంలో కూడా మేమందరం అలా చూసిన వాళ్ళమే. చాలా మెమరీస్ ఉన్నాయి. తర్వాత మా నాన్నగారితో పాటు 40 ఏళ్ళ స్వతంత్రం వచ్చాక రీడింగ్ రూమ్లోకి వెళ్ళి తెల్లవారులు మా నాన్నగారు ఏదో అన్ని యాక్టివిటీలో పాల్గొంటుంటే మేము మాకు కావాల్సిన పిల్లలందరితో మేమేదో ఆడుకు రీడింగ్ రూమ్లో. అప్పుడు టౌన్ హాల్ ఇంకా దూరం ఇంకా అప్పుడు చాలా దూరం, జగదాంబ దగ్గర టౌన్ హాల్. ఇది మనకి కనకమహాలక్ష్మి గుడి దగ్గరే రీడింగ్ రూమ్. ఎంత ఇక్కడ మా పిల్లలందరం. తర్వాత మనకి వచ్చేసిన తర్వాత స్వతంత్రం వచ్చాక విక్టరీ అని పైన లైట్తో వేశారు.
అక్షరాలు లైట్ వెలిగే దాని మీద ఇలా వీలా పడుతున్నాయి ఇలాగా విక్టరీ CUTO ఆర్వో విక్టరీ అని వేసేవారు వాడు. అది చూసి అందరూ పిల్లలు గెంతుకుంటూ ఎంత బాగా వేశారో అక్కడ అని సెలబ్రేషన్ అప్పుడు. అది. ఆ తర్వాత తనేమో మిలిటరీలో వాళ్ళ అమ్మ చేసినప్పుడు వ్యాన్ వచ్చేది. మిలిటరీ వ్యాన్ చాలా ఎత్తుగా ఉండేది, ఎక్కడం కష్టం. లేడీస్ వీళ్ళ అమ్మాయి 5గురు 6గురు ఉండేవారు, మిగతా అందరూ మగవాళ్ళే. ఒక ఆవిడ క్రిస్టియన్ ఆవిడ ఉండేవారు, ఒక ఆవిడ వీళ్ళ, ఇంకో 2 ఉండేవారు. మేము తెలుసుండగా 4గురే మాకు ఆడపిల్లలు తెలుసు. ఈ బల్ల వేసి పైన ఒక అతను నుంచుని ఈ బల్ల మీదకి ఈవిడ ఎక్కితే అక్కడి నుంచి కూడా వాళ్ళు చేయి పట్టుకుని అందిస్తే కానీ పైకి ఎక్కలేకపోయేవారు. అలాగ ఆడపిల్లని చేయి పట్టుకు వాళ్ళు పైకి ఎక్కిస్తే అక్కడే మసలు కంటి వారి కొళాయి అని ఒకటి ఉండేది. ఆ కొళాయి దగ్గర అందరూ నీళ్లు పట్టుకుంటూ, చూసావా ఆడపిల్లని ఎలా మగ పిల్లాడు చేయి పట్టుకుని పైకి ఎక్కిస్తున్నాడో అని చెప్పుకునేవారు అందరూ. కానీ ఆవిడ చేస్తున్న పని ఏంటి, దేశం కోసం అనేది లేదు. ఆవిడ ఏం చేసిందో మనకు ఎవరు చెప్పకూడదు, తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికి చెప్పకూడదు. అంటే వాళ్ళు పలానా చోటకి ఇక్కడ వెళ్తూ బాంబు పడుతుందనో, ఇక్కడ ఏదో ఎవరో వస్తున్నారనో వాళ్ళు వార్తలు వీళ్ళకి చెప్పేవారు. వీళ్ళు మళ్ళీ ఇంకోళ్ళకి టెలిఫోన్లో చెప్పేవారు తప్పించి ఇంకా బయటకి ఎక్కడికి పొక్కడానికి వీళ్ళు. ఇంటికి వచ్చి నేను ఇలా జరిగింది అమ్మా అనడానికి లేదు. అది ఎంత బాగా చెప్తున్నారంటే అసలు బాగా చెప్తున్నారు. అప్పట్లో ఫోన్లు గీన్లు ఏమి లేవు. ఫోన్లు అంటే ఇంట్లలో ఉండేవి కాదు, మామూలుగా వాళ్ళకు ఉండేవి అనుకుంటాను. తర్వాత వచ్చింది ఈవిడ స్వతంత్రం వచ్చేసిన తర్వాత ఈవిడ దాంట్లోంచి వచ్చేసాక లక్ష్మీ టాకీస్ దగ్గర, సెలెక్ట్ టాకీస్ దగ్గర ఒక సందు ఉంది. ఆ సందులో టెలిఫోన్ ఆఫీస్ ఉండేది. అక్కడ ఆవిడ ఉద్యోగం మళ్ళీ ఇచ్చారు టెలిఫోన్ ఆపరేటర్గా. ఆవిడ నైట్ డ్యూటీకి వెళ్తే మాలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళేది. 10 ఏళ్ల గుంటల మమ్మల్ని. ఆవిడ నైట్ డ్యూటీకి వెళ్తుంటే మమ్మల్ని కూడా తీసుకెళ్ళేది. మేము అక్కడ కాసేపు కబుర్లు చెప్పుకుని పడుకుని ఆవిడ చేస్తూ ఉంటే అన్నీ చూస్తూ, ఎవరు బల్బు వెలగగానే ఈవిడ లగ్గు లాంటివి తీసి అక్కడ పెడుతూ ఉండడం, అది అయిపోతే ఆవిడ తీసేస్తున్నాడు, ఆవిడ ఏం చేస్తుందో అవన్నీ మేము చూస్తుండేవాళ్ళం.